ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేరేజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనంగమా, దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా దైవ సేవకులు జాన్ పాల్ అయ్య గారి నిమిత్తమై కొన్ని విషయాలు జాన్ పాల్ గారికి ఒక మనవి చేసుకుందామని దేవుని పేరట నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, జాన్ పాల్ గారు అంటే మీలో 90% తెలుసు ఆయన అంటే మీకు. ఎందుకంటే ఎప్పటి నుంచో సేవలో కొనసాగుతున్న వ్యక్తి. చక్కని విషయాలను, ఏ విషయాన్నైనా కూడా ఏ సబ్జెక్ట్ అయినా లోతుగా ఆలోచించి మాట్లాడే గొప్ప దైవ సేవకులు జాన్ పాల్ గారు. అయితే ఈ మధ్యకాలంలో జాన్ పాల్ పాస్టర్ గారు ఇంచుమించు చాలా వీడియోస్ చేశారు. ఎవరి మీద అంటే ఓన్లీ దైవ సేవకుల మీదే జాన్ పాల్ గారు వీడియోస్ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన వీడియో కింద చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎవరండి? క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు వారు కూడా ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టడం, హేళనగా నవ్వుతూ ఇంతే మీ బతుకన్నట్టు కామెంట్లు పెట్టడం, వాళ్ళు మాట్లాడటం క్రైస్తవ్యం కోసం. అలా జరుగుతుంది ప్రియులారా. అందునిమిత్తమై మాట్లాడడానికి ఈరోజు నేను ఆశపడుతున్నాను దేవుని పేరట. జాన్ పాల్ అయ్య గారు మీకు వందనాలు. ప్రత్యేకముగా జాన్ పాల్ అయ్య గారు, మిమ్మల్ని నేను ఒక మాట మాట్లాడుతున్నాను, అడుగుతున్నాను. మీరు ప్రతి దైవ సేవకుల మీద వీడియోస్ చేసి పెడుతున్నారు. అంటే మీకు ఎవరైతే, మీ దృష్టికి ఎవరైతే ఇతను దైవ సేవకుడు కాదు, ఇతను దానికి అర్హుడు కాదు అని మీకు అనిపించిన ప్రతి దైవ సేవకుల మీద కూడా మీరు వీడియోస్ చేసి పెడుతున్నారు. నేను ఇంచుమించు 4-5 వీడియోలు ఈ మధ్య కాలంలో చూశాను. ఎప్పుడో ఛానల్గా మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను జాన్ పాల్ గారు. అయితే చాలా విషయాలు, మంచి మంచి విషయాలు మాట్లాడడం, ఏ సబ్జెక్ట్ అయినా లోతుగా మాట్లాడటం, అర్థవంతంగా అర్థమయ్యేటట్టు వినేవాళ్ళకి, క్రైస్తవానికి చెప్పడం, నేను చాలా విషయాలు చూశాను. కొన్ని విషయాలు అయితే నాకు అర్థం కావు, కానీ మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడతారో నాకు అర్థం కావు, కానీ కొన్ని అయితే బాగా అర్థమవుతాయి. అయితే ఈ మధ్యకాలంలో మీరు ప్రత్యేకముగా అదే పనిగా దైవ సేవకుల మీద వీడియోస్ చేస్తూ నిన్న ఈరోజు ఉదయం ఒక వీడియో నేను చూశాను మీది. సాలెం పాస్టర్ గారి గురించి, సాలెం అన్న గారి గురించి మీరు వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు. జాన్ పాల్ గారు, మీరు మాట్లాడే మాటల్లో నాకు ఇంచుమించు కొన్ని విషయాలు బాధ అనిపించాయి. సాలెం అన్న గారి గురించి మొదటిగా మీరు ఏమంటున్నారంటే చిలకలూరి చిలక అంటున్నారు సాలెం పాస్టర్ గారి గురించి. జాన్ పాల్ గారు, మీరు కొన్ని వీడియోల్లో చెప్తూ ఉంటారు ఏమనంటే, బైబిలు చక్కని రీతిలో చదివి దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే గనక బాగా చదువుకోవాలి, బాగా చదువు ఉండాలి. లేకపోతే గనక బైబిల్లో ఉన్న విషయాలు కానీ, లేకపోతే దాని వెనక ఉన్న చరిత్ర కానీ సరైన రీతిలో వాళ్ళకి అర్థం కాదు అని మీరు మాట్లాడారు. జాన్ పాల్ గారు, బాగా చదువుకోవాలి అంటే మీరు చాలా చదువుకుని మీరు చాలా చదువుకుని ఉంటేనే కదా ఆ మాట మాట్లాడారు. మీరు బాగా చదువుకున్న వ్యక్తులు, ఓకేనండి ఈ మాట. అయితే మీరు అంటున్నారు చిలకలూరిపేట చిలక అంటున్నారు సాలెం గారిని. ఆయన క్రీస్తు తోటలో పనిచేస్తున్న దైవ సేవకులు, తోటి దైవ సేవకులు, నీ తోటి దైవ సేవకులు. రెండవది ఏంటంటే, వయసులో మీకంటే ఆయన పెద్ద ఉండొచ్చని నేను అనుకుంటూ ఉన్నాను. పెద్ద ఆయన అని నేను అనుకుంటున్నాను మీకంటే. ఈ 2 విషయాలను మీరు గ్రహించకుండా చిలకలూరిపేట చిలక, లేకపోతే పిట్ట కథలు చెప్పుకుని బతుకుతున్నాడు అని ఆయన గురించి ఇష్టానుసారంగా, అంటే మీకు ఏదైతే ఆయనలో లోపాలు కనిపించే ఆ విషయాలన్నీ కూడా మీరు మాట్లాడుతూ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మతోన్మాదులు చూస్తూ ఉన్నారు, అనగా క్రీస్తు విరోధులు చూస్తూ మీ మాటలన్నీ వింటూ ఉన్నారు. జాన్ పాల్ గారు, ఈ సంగతుల గురించి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు? అది మీరు చదువుకున్నారు కదా అని అంటున్నారు కదా. మీరు చదువుకోవాలి, చదువుకుంటే నాకు తెలిసి సంస్కారం వస్తుంది, ఓకేనండి. అది కంపల్సరీ మీకు ఉందనే నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మాటలను బట్టి చూస్తుంటే మరి మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు జాన్ పాల్ గారు.
చిలకలూరిపేట చిలక అంటున్నారు. మీకంటే పెద్ద ఆయన ఉంటారు. తర్వాత వయసులో కూడా పెద్ద ఆయన, పైగా సేవకుడు, తోటి దైవ సేవకులు. చిలకలూరిపేట చిలక ఇలా మాట్లాడుతుంది. ఓటు బ్యాంకు గురించి మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ రాజకీయ తొత్తుగా మారుతున్నారు. రాజకీయ నాయకులు రాజకీయంలోకి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఈ ఓటు బ్యాంకు గురించి మాట్లాడొచ్చా? అసలు క్రైస్తవుడయ్యుండి, ఒక సేవకుడయ్యుండి అలా మాట్లాడొచ్చా అని మీరు అంటున్నారు. మీరు తోటి సేవకులని చూడకుండా అగౌరవంగా మాట్లాడడమే కొంచెం నాకు బాధేసింది. జాన్పాల్ గారు, మీరు ఏదైనా విషయం ఉంటే ఒకవేళ పర్సనల్గా మీరు ఆయనతో మాట్లాడారా? సాలిమన్ గారితో పర్సనల్గా ఎప్పుడైనా వెళ్ళి కలిసారా? మాట్లాడారా? ఫోన్ కాల్ చేయడం కానీ, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కలిసి, అన్న మీ పరిస్థితి ఇలా ఉంది ఏంటి, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇబ్బందికరంగా ఉందని మీరు పర్సనల్గా చెప్పారా? మీరు పర్సనల్గా చెప్పారన్న ఆ సంగతి ఒకవేళ మీరు వీడియో పెట్టారేమో, ఇంకా నేను చూడలేదు. కాల్ రికార్డింగ్ అని పెట్టారేమో పబ్లిక్ సోషల్ మీడియాలో, నేను చూడలేదు, వినలేదు. ఒకవేళ పెట్టున్నారేమో నేను చూస్తాను కంపల్సరీ. పర్సనల్గా కలిసాక కూడా ఆయన పట్ల మీకున్న ఆ నెగిటివ్ థాట్స్ ఏమైతే ఉన్నాయో, ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, అవి ఆయన ఒకవేళ మీరు చెప్పినా వినలేదా? ఒకవేళ వినకుండా మీ మాట ఏమైనా ధిక్కరించారా? అదొకటి. మీకేమి నచ్చలేదో ఆయనతో పర్సనల్గా మాట్లాడారా మీరు, జాన్పాల్ గారు? అదొకటి. ఓకే, ఇప్పుడు ఈ రకముగా సాలిమన్ గారి గురించి మీరు మాట్లాడుతూ ఈ విధంగా సోషల్ మీడియాకి మీరు సేవకుల మీద ఒక పని కట్టుకుని, పాత్ర కట్టుకుని, డ్యూటీ ఏర్పాటు చేసుకుని మీరు చేస్తారు. ఈ వీడియోస్ ద్వారా ఎవరైనా మారు మనసు పొందుతారా? ఎవరైనా ఆలోచిస్తారా? మీరు అంటున్నారు మీ మైండ్ పాడు చేసేసి, అమాయక క్రైస్తవులారా, అమాయక సహోదరులారా, మీ మైండ్ అంతా తిప్పేసుకుని మీ సొమ్ము అంతా వాళ్ళు దోచేసుకుంటారు, కాబట్టి మీరు జాగ్రత్త, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి అని మీరు చెప్తున్నారు. జాన్పాల్ గారు, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు వాళ్ళ మైండ్ని, అమాయక క్రైస్తవుల మైండ్ని తారుమారు చేసేసి వాళ్ళకున్నదంతా ఒకవేళ దోచుకుని చేస్తున్న సందర్భాలు ఉంటే కంపల్సరీ దేవుడు వాళ్ళని లెక్కడుగుతాడు. లెక్కడిగి పరలోక రాజ్యంలో ప్రవేశించే సందర్భంలో, ఆయన రెండవ రాకడ సందర్భంలో ఎవరికి ఇవ్వాల్సిన ఈవులు వారికి దేవుడు కంపల్సరిగా ఇస్తాడు. మీరు అలాగని మీరు అనొచ్చు, ఏమంటారంటే మరి అబద్ధ బోధకులను గద్దించమని బైబిల్లో వ్రాసుంది కదా అని మీరు ఒకవేళ ఇలా అడిగిన వాళ్ళకి ఎవరికైనా, లేకపోతే సపోజ్ నాకే చెప్పొచ్చు, మీరు అబద్ధ బోధకులను గద్దించమని లేఖనాల్లో ఉంది, లేదని అనండి. అబద్ధ బోధకులను గద్దించమని, వారికి బుద్ధి చెప్పమని, తప్పనిసరిగా వారి విషయంలో యాక్షన్ తీసుకుని ఖండించి ఉండమని ఉంది. అయితే నేను అనుకున్న నా అభిప్రాయం ఏంటంటే, జాన్పాల్ గారు, అబద్ధ బోధకులను అంటే క్రీస్తు బోధ కాక, జాన్పాల్ గారు, క్రీస్తు బోధ కాక వేరొక బోధన తీసుకొచ్చిన వాడినే అబద్ధ బోధకుడు అని అంటారు కదండి. క్రీస్తు బోధ కాకుండా, క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడు, పాపుల నిమిత్తమైన మానవరీతికి లోకానికి వచ్చాడు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక ఇది అని వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే అబద్ధ బోధకుడు. అలాంటి అబద్ధ బోధకులని తప్పనిసరిగా మీలాంటి బాగా చదువుకుని బైబిల్ పండితంగా ఉండి, ఏదైతే ఏ విషయానికైనా దాని వెనకాల చరిత్ర ఏంటో తెలుసుకున్న వాళ్ళు, మీలాంటి దైవ సేవకులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ గద్దించి అబద్ధ బోధకుడని అతన్ని దేవుని చేతులకి అప్పగించి విడిచిపెడతారు కంపల్సరిగా. అదే ఓకే, బైబిల్ చెప్పింది. కానీ మీరు క్రీస్తు బోధ మీరు ఇలా చేస్తున్నారు. క్రీస్తును వాక్యము గురించి చెప్పకుండా, లేదంటే వాక్యాన్ని ప్రసారం చేయకుండా, క్రీస్తును క్రీస్తుగా లోకానికి పరిచయం చేయకుండా మీరు అబద్ధ బోధన బోధిస్తున్నారు క్రైస్తవులకని ఆ వాళ్ళలో నుండి ఒక పాయింట్ మీరు తీసి మాట్లాడినట్లు మీ వీడియోలో నేను చూడలేదు. ఎంతసేపు మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఏంటి ఆర్థికంగా ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే పేటిఎం, ఇలాంటి స్కానర్లు ఇవన్నీ కూడా పెట్టి అడుక్కుంటున్నారు వీళ్ళన్న ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ సాలిమన్ గారిని మీరు ఏమంటున్నారంటే పిట్ట కథలు చెప్తారు చర్చిలో అని అంటున్నారు. మీరు పిట్ట కథలు చెప్తారు అంటున్నారు, మీరు చర్చిలో పిట్ట కథలు చెప్తారు అని అంటున్నారు. జాన్పాల్ గారు ఒక మాట, సాలిమన్ పాస్టర్ గారు చాలా పాటలు రాశారు.
చాలా పాటలు రాశారు. ఆ ఆ కన్నుల జారిన కన్నీళ్లు, తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూసును దేవుని కార్యాలు, ఉందేలే దీవెన ఎందుకా వేదన. ఈ పాట అంతా కూడా మీరు ఎప్పుడైనా విన్నారో లేదు. అలాగే చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరు ఎందుకుని, యవనస్తుల కోసం ఆ కల ఎరుగని తెల్ల పౌరం ఆ పై పైకి రా అనే ఆ పాటలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఇటు ఈ 3 పాటలే కాదండి, చాలా పాటలు ఉన్నాయి. ఆయన ఆత్మీయంగా వాక్యములో తీసి వ్రాసిన పాటలు ఉన్నాయి జాన్పల్ గారు. ఆ పాటలు మీరు విన్నారో లేదో మరి. చర్చిలో పిట్ట కథలు అంటే ఉపమానాలు చెప్పుకుని ఎక్కువ టైం ఒకవేళ ఆయన స్పెండ్ చేయొచ్చేమో, ఒకవేళ అవి మీకు నచ్చలేదేమో, ఒకవేళ పర్సనల్ గా మీరు మాట్లాడితే, ఇప్పుడు ఒక్కొక్క దైవ సేవకులకి ఒక్కొక్క జ్ఞానము కలిగి బోధిస్తూ ఉంటారు. అందరూ మీలా చదువుకుని పెద్ద చదువు చదువుకుని దాని వెనకాల అంతా చరిత్ర అంతా లాగి చెప్పలేరు కదండి జాన్పాల్ గారు. ఇప్పుడు క్రీస్తు వారి శిష్యులు ఉన్నారంటే పేతురు గారు ఒకలా బోధించారు, పౌలు గారు ఒకలాగా, అంటే క్రీస్తునే వాళ్ళకున్న జ్ఞానముతో. స్టెఫన్ గారు చక్కని బోధ, అంటే క్రీస్తు గురించి వేరే వేరే బోధ కాదు నేను అనేది. మీరు ఆలోచించాలి, ఒకలా బోధించారంటే బోధన మార్చారంటారేమో మీరు. అయితే నేను చెప్తున్నాను జాన్పాల్ గారు, ఆ శిష్యులు ఉన్నారంటే వారి వారి జ్ఞానయుక్తం చొప్పున దేవుడిచ్చింది యేసుక్రీస్తు ప్రభుల కోసమే, సృష్టికర్త అయిన దేవుడి కొరకే వారి యొక్క పరిధిలో వారు ప్రసంగాలు చేశారు. అలాంటిది ఎవరికి ఇచ్చిన జ్ఞానం చొప్పున, దేవుడు ఎవరికిచ్చిన తెలివితేటలు చొప్పున వారు ప్రజలకి బోధించటము, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏదైనా ఉపమానం తీసుకుంటారు. ఉపమానము లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బోధించలేదు జాన్పాల్ గారు. అది మీకు తెలుసు, నేనేం చెప్పనవసరం. వాక్యం మీకు తెలుసు. వాక్యం విషయంలో అయితే నేను మీకు చెప్పదగ్గదని, ఎందుకంటే మీరే చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇప్పుడు ఒక స్త్రీ కుంచుడు పిండి తీసుకుని, మత్తయి సువార్త 15 అధ్యాయంలో చాలా ఉపమానాలు ఉంటాయి. మత్తయి సువార్త 13 అధ్యాయంలో ఇంచుమించు ఒక 7 ఉపమానాలు ఉంటాయి. ఆ ఉపమానాలన్నీ కూడా ఈ వాక్యము ఎలా ఉందంటే ఏంటి, పొలంలో ఒక వ్యక్తి పొలంలోకి తీసుకెళ్లి విత్తనం విత్తినట్టు ఉంటుంది పరలోక రాజ్యం. అలాగే ఒక స్త్రీ పిండి తీసుకుని పిసికి, కొంచెం పిండి తీసుకుని పిసికి ఆ పులిసే వరకు, అవి చిన్న చిన్నవే కానీ జాన్పాల్ గారు నిజంగా ఆ ఉపమాన రీతిలో బోధించిన బోధ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజున వారికి అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పడం, అది ఎంత విచిత్రం. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, ఏంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అయ్యుండి కూడా గోధుమ పిండిని తీసుకున్నారేంటి ఉపమానానికి? ఆవగింజండి, తాలింపుల్లో గింజ. అసలు విశ్వాసం అనేది చాలా పెద్దది. ఆ విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆవగింజను తీసుకున్నారు, గొర్రెను తీసుకున్నారు, సో చాలా తీసుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదని ఆయన కూడా చెప్పారు. విత్తనాలు చక్కగా మత్తయి సువార్త 13 అధ్యాయం స్టార్టింగ్ నుండి మంచి 4 రకాల విత్తనాలు. ఒకటి రాతి నేల అంటారు, మట్టి నేల, ముండ్ల తుప్పలు, ఏది పడితే, అంటే ప్రజలకి ఎలా అర్థమవుతాదో, ప్రజల మనస్సుల్లోకి దేవుని యొక్క వాక్యము ఎలా వెళ్తాదో, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లేకపోతే తగినంత జ్ఞానం దేవుడిస్తే వాళ్ళకి ఆ రకంగా బోధిస్తారు. ఒకవేళ సాలేమన్ గారు ఎక్కువ ఉపమానాలు చెప్తూ ఉంటారు, అవి మీకు నచ్చుండవు. ఈ పబ్లిక్లు అవసరమా మీకు? ఇప్పుడు ఆయన పరిధిలో ఆయన బోధించి మొత్తానికి వాళ్ళనేమి, ఇప్పుడు ఆ పిట్ట కథలు చెప్పినా కూడా మీరు వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, త్రాగండి, లేకపోతే ఎవరినైనా దోచుకోండి, ఎవరినైనా చంపండి అని చెప్పట్లేదు కదండి. ఆ ఉపమానాలు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు తన పరిధిలో తను చెప్తూ ఉన్నారు. తనకి అంతవరకే వచ్చు ఒకవేళ అనుకుందాం. ఇంచుమించు కొన్ని వేల మంది ఆత్మలకు కాపురిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మీకు తెలిసినంత కొన్ని ఇతర పాస్టర్లకి తెలియదు. ఎందుకు ఆ హేళన? ఎందుకు మీకు? తోటి దైవ సేవకుల మీద ఎందుకండి మీకు? జాన్పాల్ గారు, మీకేం కలిసి వస్తుంది? మతోన్మాదులకు లోకు కదా. మన కాకినాడలో కార్యక్రమం అంత ఘోరం జరిగింది. ఆడవాళ్ళ డైరెక్టర్కి వెళ్ళి దైవ సేవకుని కొట్టారు కాకినాడ గ్రామంలో. ఆడవారి పట్ల పాస్టర్ గారి భార్య ప్రెగ్నెంట్ అయితే ఆమె మీద వాళ్ళు ఏడుస్తూ వీడియో పెట్టారు, చూసారు కదా మీరు. చూడకుండా ఉండరు. దాని గురించి మాట్లాడి, లేకపోతే ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ ఘోర నేరాల గురించి కొంచెం మాట్లాడి విశ్వాసంలో తప్పిపోతూ అనగారిపోతున్న దైవ సేవకులకు చేయొత్తిచ్చి, విశ్వాసులకు చేయొత్తిచ్చి ఆ కార్యక్రమం మీరు పెట్టుకోకూడదా జాన్పాల్ గారు? దీనివల్ల ఏముంది? సాలెమన్ గారు పిట్టకథలు అంటున్నారు. మీరు ఈ పాటలు చెప్పాను కదండి, కన్నులు జారిన కన్నీళ్ళని, లేకపోతే యవనస్తుల కొరకు కళ్ళ ఎరుగని తెల్లపౌరం అనే పాట గాని, లేకపోతే ఈ పాట
చెమ్మగిళ్ళు కళ్ళల్లో నా కన్నీరు ఎందుకు, ఇవన్నీ కూడా వాక్యాలే పాటగా ఆయన రాశారు. మరి వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదండి జాన్ పాల్ గారు? వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ పాటలు విని నేను సాక్ష్యం చెప్తున్నాను జాన్ పాల్ గారు. కన్నుల జారిన కన్నీళ్లు అనే పాట ఒకరోజు నేను తెల్లవారుజాము ప్రార్థనలో దేవుని ఆరాధన చేసుకుంటున్నాను. ఇంచుమించు ఒక 5-6 నెలలు అవుతుంది. చేసుకుంటూ ఉండగా అంటే ఆ పగట వేళలో కొంత మానసికంగా బాధలో నుండి చాలా అపవాది చేత శోధింపబడి చాలా మనసంతా కృంగిపోయి ధైర్యం లేని దానిగా ఉండి, అలా ఉంటే ఇంకా విశ్వాసంలో దిగజారిపోతాము, దేవునికి దూరం అయిపోతాను భయమేసి ప్రార్థన చేయాలని ఆలోచన లేకపోయినా కూడా బలవంతంగా బైబిల్ ఇలా గట్టిగా పట్టుకుని సెల్లులో పాటలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఏ పాట చక్కని రీతిలో లైన్గా ఒకటి ఒకటి వింటూ ఉండగా సాలిమన్ గారి పాట వచ్చింది. ఈ పాట వచ్చింది. కన్నుల జారిన కన్నీళ్లు, తడిపిన దేవుని పాదాలు, ఎప్పటి నుండి నీ కళ్ళు చూచుని దేవుని కార్యాలు, ఎందుకు ఉందలే దీవెన, ఎందుకు ఆ వేదన. ఆ పాటలో 2 చరణాలు ఉంటాయి. యోసేపు గారి గురించి పెట్టారు. పలుగాకి లోకం శోధించిన అనే ఫస్ట్ చరణంలో ఉండి నవ్వినోళ్ళంతా నీ ముందు తలలో వంచేరు ఇక ముందు. 2వ చరణం కూడా అనుకున్న శ్రమలు వచ్చిన అసమానుడైన నీ దేవుడు బాహు కురచకాలేదు, నిన్ను బలపరుస్తారు అనే ధైర్యం. అదంతా ఒక వాక్యం కదా. ఇప్పుడు యోసేపు గారిది వాక్యం పెట్ట కదా. ఎలా అంటారు మీరు? ఆ పాటలో ఉన్నారు 2 చరణాలే, కానీ చాలా బాగా అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా ఆయన పాట కట్టగలరా? షాలిం గారు, జాన్ పాల్ గారు చెప్పండి మీరు. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న ఏదో ఇప్పుడు అది మిస్టేక్ కూడా కాదు, మీకు అనిపించింది మిస్టేక్ అని, ఈ పిట్టగదలు ఎక్కువ చెప్పడం లేకపోతే చెప్పడం అని మీకేదో తప్పు అనిపించింది. అయ్యి కాదు, వాళ్ళ పరిధిలో వాళ్ళు వెళ్తున్నారు ఎదరికి. సాలెమన్న గారు పిట్టగదలు ఇప్పుడు ఆయన చెప్పే మంచిగా ఎందుకు చెప్పట్లా మీరు అసలు బయటికి? దైవసేవకులు ఆయన అంత ప్రయాసపడి ఆ పాటలే కాదు చాలా పాటలు రాశారు. ఒక పాటే పెద్ద మెసేజ్గా ఉంటుంది అన్న పాటల్లో నేను 4-5 చూశాను, మిగతా పాటలు ఏమీ లేదు. కానీ ఆ కళ ఎరుగున తెల్లపౌరం అనే పాట అయితే ఎవ్వన పిల్ల యవనస్తుడు వాళ్ళిద్దరూ వింటే గనుక మారు మనసు పొందాలి అని చెప్పాడు. నిన్ను చూడక ఉండలేననే రాతలు చదివావా, నువ్వు లేకపోతే బ్రతకలేననే మాటలు విన్నావా. ఎంత బాగుంటాయి అయ్యి. అచ్చా, ఆ పాటల్లో అసలు 3 చరణాలు కూడా చాలా బాగుంటాయి. ఆడపిల్లకి కూడా ఆకలి తీర్చగా చల్లినను కలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వ్రాలితే ఉరులే చెరళమ్మ. ఎంత ఎంత అద్భుతమైన మెసేజ్ అది పాటలోనే. మరి ఈ మీకు కనబడలేదా జాన్ పాల్ గారు? ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు మీరు? పద్దాకా ఎవరో ఒక్కరి దాంట్లో ఏదో ఒక్కలోటే చూపిస్తున్నారే తప్ప వాళ్ళు చేసే మంచి, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు పడిన ప్రయాస మీరు ఎందుకు బయటకు మాట్లాడట్లేదు? అన్యులకు లోకువా, క్రీస్తు విరోధులకు లోకు అవుతున్నా కనబడట్లేదా జాన్ పాల్ గారు? ఇంకా లోకు చేస్తారా? ఈ కష్టకాలంలో ఎక్కడ పడితే అక్కడ సేవకుల మీద తిరగబాటు, ఎక్కడ పడితే అక్కడ చర్చీల మీద బైబిల్ కాల్చటము, స్వార్థ పేపర్లు చింపటము, సేవకులను కొట్టడం, స్వార్థకులను కొట్టడం, హింసించటం. నిన్నగాక మొన్న కాకినాడ గ్రామంలో అలా జరిగితే ఈ అవసరమా మీకు ఇది? వాటి గురించి ఎందుకు మాట్లాడరు మీరు జాన్ పాల్ గారు? వాటి గురించి ఎందుకు మాట్లాడాలని మీకు లేదు? ప్రతి దైవ సేవకుని అభినయ్ దర్శన్ గారిని ఎక్కువ శాతం టార్గెట్ చేశారు మీరు. ఇక మిగతా సేవకుల్ని ఎవరిని పడితే వాళ్ళని. ఇదేనా? ఎందుకండి జాన్ పాల్ గారు? ఏం సాధిస్తారు చెప్పండి, ఒక మాట చెప్పండి. మీ వీడియోస్ కింద కామెంట్ చదువుతారండి మీరు? కొన్ని మీకు ఖాళీ లేకపోతే మీ పక్కన ఉన్న ఆ సహకారులు ఉంటారు కదండి జాన్ పాల్ గారు, వాళ్ళని చదవమనండి ఒకసారి. ఎట్లా పెడుతున్నారు కామెంట్లు? మరింతగా లోకు అవుదామా మనము? క్రైస్తవ సమాజం అంతా కలిసి క్రీస్తు విరోధులకు మరింతగా లోకు అవుదామా? చెప్పండి జాన్ పాల్ గారు. ఒక మాట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఆదేశించట్లేదు, ఆజ్ఞాపించట్లేదు. అంతటి దాన్ని నేను కాదు. మీ సేవా జీవితంలో మీకున్నంత అనుభవం కూడా నాకు లేదు. ఒకళ్ళు వయసులో పెద్దదాన్ని కావచ్చేమో కానీ మీకంటే నేను సేవా జీవితంలో అంత అనుభవం కూడా లేదు. ఎందుకంటే నేను కన్వర్ట్ అయిందే లేటుగా కన్వర్ట్ అయ్యాను. విగ్రహారాధన రక్షింపబడ్డాను జాన్ పాల్ గారు. ప్రభు పిలుచుకున్నారు, ప్రభు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఎదురుకు వెళ్తూ ఉన్నాం. నేను కించపరిచి మాట్లాడట్లేదు మిమ్మల్ని. అసలు నేనేమనట్లా, మిమ్మల్ని మనవి చేసుకుంటూ దేవుని పేరట నేను అడుగుతూ ఉన్నాను. అర్రే ఎవరిని పడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. మరి నేను ఇప్పుడు ఆన్లైన్ బెగ్గర్స్ అంటున్నారండి జాన్ పాల్ గారు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర కానుక అనేది తీసుకోకుండానే మీరు సేవ చేసేస్తున్నారా?
ఈ మాటకు సంబంధం చెప్పండి కథ అంతా. మీరు వీడియో చేస్తారు కంపల్సరీ, ఈ వీడియో మీ దగ్గరికి వస్తే మీరు రిప్లై పెడతారు కంపల్సరీ. రిప్లై కానీ ఫోన్ చేసినా నేను నా బాధను వ్యక్తం చేశాను ఈ వీడియోలో. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర రూపాయి కానుక తీసుకోకుండానే మీరు సేవ చేస్తున్నారా? ఇప్పుడు ఎవరైనా కామెంట్లు, ఇప్పుడు కామెంట్లు కూడా చాలా, నువ్వు మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారంటే కామెంట్లు నేను 2-3 చూశాను. మీరు కూడా రహస్యంగా తీసుకుంటున్నారేమో, రహస్యంగా అమాయక క్రైస్తవుల దగ్గర గుంజుతున్నారేమో మీరు కూడా కానుకలు. అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? బాగా చదువుకున్నారు కదండి మీరు, చదువుకోవాలి, బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా అర్థమైతేనే. అపొస్తలుడైన పౌలు గారు ఏంటి, శిష్యులు ఏంటి, క్రీస్తు వారు ఏంటి? క్రీస్తు వారు లూకాసు సువార్త 21వ అధ్యాయంలో, లూకాసు సువార్త, లూకా గారు రాసిన సువార్తలో 21వ అధ్యాయంలో ఆయన కానుక పెట్టి దగ్గర నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబడి అందరికంటే ఈ బీద వెధవరాలు ఎక్కువేసిందని చెప్పారు. అది మతోన్మాదులు చాలా మంది వాళ్ళకి ఇష్టమైన రకంగా ఆ విషయాన్ని తీసుకున్నారు. కానీ వాక్యం తెలిసిన మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడు గూగుల్ పేలు, ఫోన్ పేలు లేవు కాబట్టి కానుక పెట్టిట్టారంటారా ఏంటి కొంపదీసి మీరు? చెప్పండి జాన్ పాల్ గారు. ఇప్పుడు వాళ్ళు తీసుకుని ప్రజల దగ్గర దోచుకునే ప్రతి రూపాయికి దేవుడికి సమాధానం మనం చెప్పాలి. మీరే గాని, నేనే గాని, వాళ్ళే గాని. ప్రజల దగ్గర ఎవరైతే వీళ్ళ దేవుని దైవసేవకులు దేవుని కొరకు కష్టపడుతున్నారో, వీళ్ళకి ఇది చెయ్యాలి అని ఎవరైతే ఆ పరిధిలో వెళ్తున్నారో వాళ్ళందరమే దేవునికి కంపల్సరీ లెక్క చెప్పాలి. అసలు వదిలిపెట్టాడు కదా దేవుడు. మీరు నేను వదిలినా లేకపోతే ఇంకొకరిని వదిలినా దేవుడు విడిచిపెట్టాడు, ప్రతిదానికి లెక్క రాస్తాడు కదా. వాని క్రియలకు జీతం అని చెప్పారు కదా. సాలీమన్ గారి గురించి మీరు మరీ ఘోరంగా అలా మాట్లాడటమే నాకు బాధేసింది జాన్ పాల్ గారు. ఈ సమయమే కాదు, ఏ సమయమైనా కూడా మీరు ఆ రకంగా మాట్లాడడం బాగోదేమో అని నాకు అనిపిస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం చొప్పున ఈ వీడియో నేను చేశాను మీతో, మీ గురించి మాట్లాడాను. ఎందుకంటే అందరూ ఆ కామెంట్లో కూడా మిమ్మల్ని ఘోరంగా మాట్లాడుతున్నారు కదండి. ఇందాక నేను కామెంట్ చూసాను, మీరు వీడియో సాలిమన్ గారి గురించి వీడియో చేస్తే ఆ కింద అభినయ్ దర్శన్ గారి గురించి చేస్తున్నప్పుడు ఆ వీడియోలో ఒక సహోదరుడు అంటున్నాడు, నేను నీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు మంచివాడు అనుకున్నాను, అందరూ తేడా అనుకున్నాను, కానీ ఈ రోజు అర్థమవుతుంది నువ్వు పెద్ద తేడాగాడువని. కామెంట్ చదివారా మీరు? నువ్వు పెద్ద తేడాగాడువని నాకు అనిపించింది. కాబట్టి ఇలా అన్నందుకు ఈ సేవకుల మీద మీరు మాట్లాడుతున్నారు కదా జాన్ పాల్ గారు. ఈ సేవకుల మీద ఎంతమంది క్రీస్తు వ్యతిరేకులకి ఎంత లోకు అవుతున్నామన్న ఆలోచన మీరు చదువుకున్నారు కదా, బాగా చదువుకుంటేనే బైబిల్ అర్థమవుతుంది అన్నారు కదా. మరి ఈ మాత్రము ఈ చిన్న విషయాన్ని కూడా మీరు గ్రహించలేకపోతున్నారా? లేకపోతే ఎందుకులే ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను చేసుకునే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఇదైతే మంచిది కాదండి జాన్ పాల్ గారు. నేనేదో మీ సహోదరిగా, ఒక అక్క చెల్లెలుగా, లేకపోతే ఒక తోటలో పని మనిషిగా, మనము జత పని వారంగా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఏదైనా ఉంటే హెచ్చరించుకోవాలి. కాబట్టి మిమ్మల్ని ఈ మనవ చేసుకుంటున్నానే తప్ప మిమ్మల్ని నేనేమనట్లా. ఏ విషయంలోనూ కూడా మీకు నేను సరితూగను. కానీ ఈ విషయాలు ఎందుకు బాధ వేసాయి నాకు. చిలకంటున్నారు మీరు సాలిమన్ గారిని, అది చాలా ఇన్సల్ట్ చేసి అవహేళన చేసడానికి మనకు అసలు బైబిల్ రైట్స్ ఇవ్వలేదు. మన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎదుటివారిని ఆయన మాట విధానం కానివ్వండి, లేకపోతే ఆయన తత్వం కానివ్వండి, మీకు అంతా తెలుసు. మనం అలా సబ్జెక్ట్ ఏముందో అది ఒకవేళ పర్సనల్గా చెప్తే వినకపోతే దేవుని చేతులకు విడిచిపెట్టండి సార్. ఈ పరిస్థితుల్లో ఇంత అవసరమా జాన్ పాల్ గారు? ఈ పరిస్థితుల్లో ఇంత అవసరమా? ఒకసారి ఆలోచించండి అయ్యా. నేను దేవుని పేరిట మనవి చేస్తున్నాను మీకు. దయచేసి మిమ్మల్ని కించపరచాలని కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను ఆ ఉద్దేశం కాదు. బాధేస్తుంది ప్రతి సేవకుల గురించి లైనుగా ఒక్కొక్క సేవకుల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది. సరే ఒక్క మాట చెప్పాలనిపించింది, అందుకే నేను చెప్తూ ఉన్నాను. ఈ వీడియో అందుకే చేశాను. జాన్ పాల్ గారు, మీ వరకు ఈ వీడియో వస్తే ఇందులో నేనేమైనా మిమ్మల్ని కించపరిచినట్లు బాధపరిచినట్టు మాట్లాడితే నన్ను క్షమించమని ఇప్పుడే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. కానీ మీరు చేసే ఆ శైలి మాత్రము నాకు కొంచెం నచ్చలేదు, బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు ఆలోచిస్తారని, ఆలోచించి ఇక నుంచి అయినా కొంచెమైనా గ్రహించి మీరు ఇంక ఇలా ఏ సేవకుల మీద కూడా ఏమీ చేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. దేవుని ప్రజలారా, మీరు కూడా ప్రార్థించండి. ఎంత వ్యతిరేకత క్రైస్తవ్యంలో రేగుతుంది, ఎంత దారుణమైన పరిస్థితి క్రైస్తవ్యంలో రేగుతుంది. కానీ అయినా కూడా అన్నీ తెలిసినా కూడా కొంతమంది ఆలోచించకుండా ఈ రకంగా ఉండడం అనేది బాధాకరం. మీరు కూడా ప్రార్థించండి.
అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను.